విశాల్ పందెం కోడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరేడు. వాస్తవంగా అది డబ్బింగ్ సినిమా అయినా అద్భుతమైనటువంటి సక్సెస్తో నడిచింది, సూపర్ హిట్ అయినటువంటిది. ఆ తర్వాత రకరకాల సినిమాలు తీసుకున్నాడు. విశాల్ వచ్చేటప్పటికి తమిళ్లో మంచి యాక్టరు, అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీసుకున్నాడు. తనకు సంబంధించిన అన్నే మాట్లాడుకున్నాం. చేతులు ఆ ప్రోగ్రాంలో వణుకుతూ ఉన్నటువంటి దృశ్యాలకు సంబంధించి అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ దానికి సంబంధించి వివరణ ఇచ్చింది. తనకి అలాగే ఆసుపత్రి వర్గాలు కూడా హై ఫీవర్ ఉందట. హై ఫీవర్, చలికాలంలో వచ్చే హై ఫీవర్ చాలా తలనొప్పితో కూడుకున్నటువంటిది, డేంజరస్ది. ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. హై ఫీవర్లో ఉన్నా సరే తన చిత్ర ప్రమోషన్ కోసం ఆగేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలనేటప్పటికీ తగిన ఏర్పాట్లు చేశారట. అందువల్లనే అట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటిది. వాస్తవంగా విశాల్ అభిమానులు ఈ సందర్భంగా బాధాకరమైన మాటలు మాట్లాడడం ఒక ఎత్తు, కానీ సాధారణ ప్రజలు కూడా అయ్యో సినిమా ప్రమోషన్ కోసం ఇంత కష్టపడుతున్నాడా అని ప్రస్తావిస్తున్న వాళ్ళే ఎక్కువ.